హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ బాబు అయితే ప్రాజెక్టు చేయాలి సైన్స్ ఎక్స్పో గురించి అని అడుగుతున్నాడు. నేనైతే 10th క్లాస్ సెషన్లో ఉండి అసలు ఖాళీ లేక వాడికైతే మెటీరియల్ ఏమి తేలేకపోయా. సో సింపుల్గా ఒకటి చేద్దామని చెప్పేసి అన్నాను. నాకు తెలిసి నేను చదువుకున్నప్పుడు యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్షన్స్ ఉంటాయి కదా, సింపుల్గా ఖర్చు లేకుండా ఓన్లీ మన దగ్గర ఏంటంటే ఇంట్లో మనం జనరల్గా యూజ్ చేసే టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, ఇక్కడ వచ్చేసి డిటర్జెంట్ పౌడర్, సర్ఫ్ పౌడర్ అంటాం కదా మనం, అది. సో ఫస్ట్ అయితే టర్మరిక్ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. దీని నేచర్ ఏంటో మీకు తెలుసు కదా. నేచర్ బేస్. ఈ టర్మరిక్ నేచర్ వచ్చేసి పౌడర్ వచ్చేసి బేస్. సో దీంట్లో యాడ్ చేసి మనం స్పూన్తో ఇట్లా షేక్ చేస్తే ఎల్లో కలర్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ దీంట్లో ఈ మన దగ్గర ఉన్న డిటర్జెంట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే దీని నేచరు యాసిడ్. సో దీన్ని ఇలా డిప్ చేసి స్పూన్ని ఇలా షేక్ చేస్తే మనకి ఇక్కడ కలర్ చేంజ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఎల్లో కలర్ అనేది రెడ్డిష్ కలర్గా చేంజ్ అయింది. సో ఇది రియాక్షన్. అగైన్ మనం ఏం చేస్తున్నామంటే లెమన్ ఇదిగోండి ఆఫ్ చేసుకొని ఈ లెమన్ వాటర్ అగైన్ ఏంటిది, ది నేచర్ ఎసిడిక్ నేచర్. సో ఈ ఎసిడిక్ నేచర్ని మళ్ళీ యాడ్ చేసాం మనం దీంట్లో. అగైన్ కలర్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని ఇలా రొటేట్ చేస్తే మళ్ళీ చూడండి, కంప్లీట్గా ఫస్ట్లో మనం ఏదైతే ఎల్లో కలర్ వేసామో సేమ్ అదే ఎల్లో కలర్ మనకు ఫామ్ అవుతుంది. సో ఇదైతే ఖర్చు లేకుండా చక్కగా పిల్లలు ఏంటంటే కలర్ చేంజెస్ అనేవి పిల్లలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి చూడడానికి కొత్తగా అనిపిస్తుంది. అలానే కాన్సెప్ట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దీన్నైతే ఇలా చేయొచ్చు, ఖర్చు లేకుండా చక్కగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి బాగుంటుంది.